మార్కెటింగ్ లో 4 పిల్లర్స్ ఉంటాయి. నేను ఎప్పుడు 4 పిల్లర్స్ ఉంటాయి అంట. 4 పవర్ఫుల్ పిల్లర్స్ బై ద వే. ఓకే, మార్కెటింగ్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే గెట్ రెడీ. మీ ఎంబీఏ కోర్స్ అంతా 4 పిల్లర్స్ చెప్పేస్తున్నా. ఫస్ట్ మార్కెటింగ్ లో వామ్, సెకండ్ కోల్డ్, థర్డ్ పోస్ట్, 4 పెయిడ్. వామ్ అంటే మీ వామ్ కస్టమర్. లెట్స్ ఏ వేణుగాడు చురోల్టో వచ్చి రోజు చాయ్ తాగుతాడు. వేణు ఈజ్ మై వామ్ కస్టమర్. వేణు నోస్ ద చురోల్టో ఎగ్జిస్ట్. కోల్డ్ బాలుగాడు. బాలు ఈజ్ అ కోల్డ్ కస్టమర్. హీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్ మీద నడుస్తున్నాడు. బాలుకి చురోల్టో అంటే అసలు తెలీదు ఏంటో. థర్డ్ పోస్టింగ్ కంటెంట్. పోస్టింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యాజ్ మచ్ as పాసిబుల్. డిస్ట్రిబ్యూషన్. పెయిడ్ యాడ్స్. యూట్యూబ్ మెటాలో హౌ డూ యూ డూ పెయిడ్ యాడ్స్ అండ్ హౌ డూ యూ గెట్ మోర్ వేణుస్ మోర్ బాలుస్. ఓకే, రోజు మీ ఎక్సర్సైజ్ ఏముండాలంటే ఎంతమంది వేణుల్ని పట్టుకున్నారు, ఎంతమంది బాలుల్ని పట్టుకున్నారు, బాలు వేణుగా ఎలా కన్వర్ట్ అయ్యాడు, వేణు బాలులాగా కన్వర్ట్ అవ్వకుండా చూసుకోవటం ఈజ్ మార్కెటింగ్. సో ఇప్పుడు మీరు ఆన్ రెగ్యులర్ బేసిస్ తెలియని వాళ్ళని వామ్ కస్టమర్స్గా అంటే బాలుని వేణుగా ఎలా కన్వర్ట్ చేస్తారు? సో కోల్డ్ని వామ్గా, బాలుని వేణుగా. బాలు అంటే రోడ్డు మీద నడుస్తున్నాడు. బాలు అసలు నువ్వు ఉన్నావని కూడా తెలియదు, నువ్వు బతుకున్నావని కూడా తెలియదు. బాలు కానీ ఎలా పట్టుకుంటావు? కొన్ని రకాలుగా పట్టుకోవచ్చు. ఫస్ట్లీ చురోల్టో ఏం వాడుతుంది అంటే డేటా స్క్రేపర్ సాఫ్ట్వేర్ వాడుతుంది. ఓకే, సెకండ్ ఏం వాడుతుంది అంటే డేటా బ్రోకర్స్ని వాడతాం. ఓకే, థర్డ్ ఏం వాడతాం అంటే ఎల్బో గ్రీస్, కష్టపడతాం, కమ్యూనిటీస్కి వెళ్ళి లాగుతాం బాలుగాళ్ళని. కమ్యూనిటీస్, కంపెనీస్ ఈవెంట్స్ చేసి బాలుగాళ్ళని లాగుతాం. డేటా స్క్రేపర్ సాఫ్ట్వేర్ అంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి రోజు మీ మార్కెటింగ్ టీము ఐడియేట్ చేయాలి. బాలుగాడు ఎవడు? లాయర్స్ ఇన్ హైదరాబాద్, జేబులో డబ్బులు ఉన్నాయి, చురోల్టో వచ్చి ఖర్చు పెట్టచ్చా, ఖర్చు పెట్టకూడదా? ఖర్చు పెట్టవచ్చు. లాయర్స్ ఇన్ హైదరాబాద్ డేటా స్క్రేపర్ సాఫ్ట్వేర్లో వేస్తారు. అదంతా స్క్రేప్ చేసి నెంబర్లు వేస్తుంది, పేరు వేస్తుంది, కంపెనీ పేరు వేస్తుంది, నెంబర్లు వేస్తుంది. వాళ్ళందరికీ ఫోన్ అన్నా చేయాలి. కోల్డ్ కాలింగ్, మీకు లోన్ కావాలన్నా ఫోన్ వస్తుంది కదా, మీరు చురోల్టో వచ్చారా అని ఫోన్ రావాలి అని వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చేయాలి. వాళ్ళు వస్తారు, క్లెయిమ్ చేసుకుంటారు. ఫస్ట్ స్టెప్ బాలు వేణుగా కన్వర్ట్ అయిపోయాడు. లాయర్స్ ఇన్ హైదరాబాద్, డాక్టర్స్ ఇన్ హైదరాబాద్, చురోల్టో వచ్చి ఖర్చు పెట్టే డబ్బులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్, ఇంకా వాట్ ఎవర్ స్పెసిఫిక్ టు యువర్ బ్రాండ్. ఐటీ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్, ఏదన్నా స్క్రేపర్ సాఫ్ట్వేర్లో లింక్ వేసేయాలి. స్క్రేపర్ ఒక ఎక్సెల్ షీట్ ఇస్తుంది. మీకు ఒక కోల్డ్ కాలింగ్ టీమ్ కావాలి. వాళ్ళందరూ కాల్ చేసి చురోల్టో వచ్చారా, మా బ్రాండ్కి వచ్చారా, ఒక ఛాన్స్ ఇవ్వండి అని కన్విన్స్ చేయాలి సేల్స్ టీమ్. నౌ డేటా బ్రోకర్స్, మీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటే తెలుసు. డేటా బ్రోకర్స్ అంటే ఎవరు? డేటా బ్రోకర్స్ కాల్ చేసి నా కస్టమరు ఒక 36-year-old మేల్ రా, వాడి ఇన్కమ్ ఎంత, వాడికి హీ హాజ్ అ వైఫ్ అండ్ 2 kids అని ఒక స్పెసిఫికేషన్ ఇస్తాం. ఇలాంటి వాడిని పట్టుకునిరా అని డేటా బ్రోకర్ని అడుగుతాం. అడగగానే వాళ్ళు లిస్ట్ ఇస్తారు. వాళ్ళందరికీ కోల్డ్ కాలింగ్ టీమ్కి ఇచ్చేయాలి. హలో, మేము చురోల్టో నుంచి కాల్ చేస్తున్నాం, దిస్ ఇస్ బాలు నుంచి వేణుగా కన్వర్ట్ అయిపోతాం. వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలి, వాళ్ళు వస్తారు, బాలు నుంచి వేణుగా కన్వర్ట్ అయిపోతారు. లాస్ట్ ఎల్బో గ్రీస్, మీరు ఫేస్బుక్ కమ్యూనిటీస్ కానీ, యూట్యూబ్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే ఈవెన్ లైవ్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి తెలియని వాళ్ళు మీ బ్రాండ్ని వచ్చి చూస్తారు. వాళ్ళ డీటెయిల్స్ మీరు తీసుకోవాలి. ఈ 3 రకాలు ఉన్నాయి బాలుని క్యాప్చర్ చేయడానికి. పెద్ద పెద్ద బ్యాంక్స్, పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ టు హెచ్డిఎఫ్సి టు ఐసిఐసి, దే ఆల్ డూ దిస్ కోల్డ్ కాలింగ్ ఫ్రమ్, అండ్ దే బీన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ డెకేడ్స్. అండ్ ద కన్వర్జన్ రేట్ ఈస్ హయ్యర్ దాన్ పెయిడ్ యాడ్స్ అన్న ఏదన్నా. యా, మనందరికి తెలీదు, కానీ ఇట్స్ హయ్యర్. అన్లెస్ యూ ట్రై, యూ నెవర్ నో. ఒక 100 మంది కాల్ చేస్తే ఒక 10%, 10 మంది అన్నా మీకు ఛాన్స్ ఇస్తారు ఒక 2 మాటలు మాట్లాడటానికి. అండ్ 10% కన్వర్జన్ ఇస్ వెరీ గుడ్ విత్ బాలూస్. ఏ బిజినెస్ అయినా కంపల్సరీ యాడ్స్ రన్ చేయాలి. ఇనిషియల్ ఫేజ్లో దే హ్యావ్ టు ఎయిదర్ టాక్, దే హ్యావ్ టు ఎయిదర్ షో దే వర్క్. ఆటోమేటిక్గా మార్కెటింగ్ ఈజ్ ద ఓన్లీ వే మన క్లయింట్స్ లీడ్స్ రావాలి అంటే. ఫస్ట్లీ మనకి ఏం లేదు, బిజినెస్ స్టార్టింగ్లో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 2-3 ఎంక్వైరీస్ ఉండాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలోవర్స్ ఉండరు, బట్ ఇంకెలా వస్తారా మనకి రోజు 2-3 ఎంక్వైరీస్ ఎలా వస్తాయి? వీ హ్యావ్ టు రన్ యాడ్స్, మెటా యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్. ఎంత ఇన్వెస్ట్ చేశారు స్టార్టింగ్లో? అదొక చాలా ఫన్నీ స్టోరీ. చెప్పండి. ఫస్ట్ మంత్ నేను ఇంకా యాడ్ స్టార్ట్ చేస్తున్నాను చెయ్యాలి అని డిసైడ్ అయిన తర్వాత
నేను ఫస్ట్ మంత్ 50K స్పెండ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. బట్ నా రెవెన్యూ టార్గెట్ ఏదైతే ఉందో అది నాకు 5,000తోనే అచీవ్ అయిపోయింది. సో ఐ ఎండెడ్ అప్ స్పెండింగ్ ఒక ఎంటైర్ ఇయర్లో హార్డ్లీ అరౌండ్ 2 lakh. 2 lakhతో ఐ మేడ్ ఎ బిజినెస్ ఇన్ crore, క్లోజ్ టు a crore. సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక సిఎంఆర్ షాపింగ్ మాల్ పెట్టారు అనుకుందాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ పెట్టారు అని మనకి ఎలా తెలుస్తుంది? ఇవాళ ఒక న్యూస్ పేపర్ యాడ్, ఒక సెలబ్రిటీ వచ్చి రిబన్ కట్ చేస్తే, ఆర్ లేకపోతే వాళ్ళు 1 gram గోల్డ్ ఫ్రీగా ఇస్తే తెలుస్తుంది మనకి, రైట్? సో ఇవన్నీ ఆర్ మార్కెటింగ్, రైట్? ఆ బ్రాండ్ కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే టాక్టిక్స్ ఇవన్నీ, రైట్? సో అయితే కానీ అవన్నీ ఆ ఒక్క వారం గుర్తుంటాయి మనకి, రెగ్యులర్గా గుర్తుండవు. అంటే ఏం చేయాలి? ఎప్పుడు అంత హై కాస్ట్, ఒక న్యూస్ పేపర్ యాడ్ చేయడం, ఒక సెలబ్రిటీని పెట్టడం హై కాస్ట్ మార్కెటింగ్ యాక్టివిటీస్. అయితే అన్ని బ్రాండ్స్ అది అఫోర్డ్ చేయలేవు. చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎస్ఎంఎస్లు పంపుతారు, ఈమెయిల్ పంపుతారు, వాట్సాప్లు చేస్తున్నారు ఈ మధ్య, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ చేసినప్పుడు ఎందులో నుంచి ఎక్కువ రిజల్ట్ నాకు వస్తుంది అనే మెజర్ ఒకటి, ఒక మెట్రిక్ అందరికీ కావాలి, ప్రతి బిజినెస్ ఓనర్కి కావాలి. రీటైలర్కి బికాస్ ఖర్చు పెడుతున్నాడు కాబట్టి కావాలి. సో ఆ మెజర్ మెట్రిక్ ఇవ్వాలి అంటే ఒక సాఫ్ట్వేర్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక వ్యూ ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు మార్కెటింగ్ మీద ఇంత స్పెండ్ చేసావు, నువ్వు ఇన్స్టాగ్రామ్ మీద ఇంత స్పెండ్ చేసావు, ఇన్స్టాగ్రామ్ మీద ఈ యాడ్స్ రన్ చేసావు, ఫేస్బుక్లో ఇవి రన్ చేసావు, న్యూస్ పేపర్లో ఇవి చేసావు, ఆ విధంగానే సెలబ్రిటీ మీద ఇంత పెట్టావు, ఏ ఛానల్లోంచి నువ్వు పెట్టిన డబ్బులకి నీకు ఎంత రిటర్న్ వచ్చింది అని తెలవాలి. అంటే ఇవాళ ఒక ప్లాట్ఫామ్ లేదు. క్లోజ్ టు 90% ఆఫ్ ద కస్టమర్స్ విల్ రెస్పాండ్ టు పర్సనలైజేషన్. అంటే నా గురించి తెలిసినట్టు మాట్లాడడం, అంటే బ్రాండ్కి నా గురించి ఫుల్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు మాట్లాడడం. మన రీసెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు. ఆయనకి ఏం సాఫ్ట్వేర్ లేదు. కారులో అతని కస్టమర్స్ రాగానే అతని గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్కి చెప్పాడు, ఈ ఫలానా కస్టమర్ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే నాకు డైరెక్ట్గా ఒక వాట్సాప్ రావాలి నీ దగ్గర నుంచి, ఆర్ మెసేజ్ రావాలి. అట్లా ఒక 10 కస్టమర్లు ఇచ్చాడు ఆయన. సో ఎవరైతే కార్ పార్కింగ్ లోకి వస్తారో రాగానే ఓనర్కి మెసేజ్ చేస్తాడు, ఫలానా ఆయన వచ్చాడు అని. ఓనర్ అక్కడ షాప్ లో లేకపోయినా సరే హీ విల్ కాల్ ద కస్టమర్. అప్పుడు ఏమవుతుంది? ఫీల్స్ లైక్, ఓ ఈ బ్రాండ్ లో నాకు చాలా స్పెషల్ ట్రీట్మెంట్ అనే ఫీలింగ్ తోటి నేను మేబీ చూద్దామని వెళ్ళిన దాన్ని కొనేస్తాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్సనలైజేషన్. స్టాటిస్టికల్లీ న్యూ కస్టమర్ 90% ఆఫ్ ద టైమ్ దే విల్ టేక్ ద లోయెస్ట్ కాస్ట్ ప్రోడక్ట్. ఈ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ పెంచాలి అంటే ఇంత కన్సిస్టెంట్ గా నా ఎక్స్పీరియన్స్ విత్ ద బ్రాండ్ బాగుండాలి, నేను కొన్న ప్రతి ఐటమ్ నాకు కాంప్లిమెంట్స్ తేవాలి, ప్లస్ బ్రాండ్ నన్ను గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మెజర్స్ జరిగినప్పుడు రిపీట్ అవుతాను నేను.